నేనే కాదు నాలాగా మోసపోయిన వాళ్ళు ఇంకా చాలా మంది ఉన్నారని ఆ వీడియోకి వచ్చిన కామెంట్స్ చూసాకే అర్థమైంది. రీసెంట్ గా ఓ వీడియోలో నేను వర్క్ ఫ్రం హోమ్ లో జాయిన్ అయ్యి దాదాపు 40,000 వరకు లాస్ అయ్యానని చెప్పాను కదా, దానికి చాలా మంది కనెక్ట్ అయ్యారు. ఇంకా ఇప్పటికీ మోసపోతున్న వాళ్ళు ఉండే ఉంటారు. మనం ఒక సింపుల్ లాజిక్ గుర్తు పెట్టుకోవాలి, వర్క్ ఇచ్చే వాళ్ళు ఎప్పుడు కూడా మన దగ్గర నుంచి అమౌంట్ అడగరు. మీటింగ్స్ అన్ని ఇన్న తర్వాత మీరు ఆఫర్ లో సెలెక్ట్ అయ్యారు, మీకు మంచి సాలరీ వస్తుంది ఎవ్రీ మంత్, సో ఇప్పుడు మీరు ఇంత అమౌంట్ కట్టండి అని అన్నారే అనుకో, డెఫినెట్లీ అది ఫేక్ అనే అర్థం. సో మనం చక్కగా సైడ్ అయితే బెటర్. గదేదో సామెత ఉండే, కపట మిత్రుల పొగడ్తలు గడ్డి కప్పిన అగడ్తలు నిజమని నమ్మినచో నిలువులోతు దిగబడుదురు. మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఆల్మోస్ట్ అందరికి ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. వాళ్ళ అవసరాన్ని ఆసరగా తీసుకొని చాలా మంది హౌస్ వైఫ్స్ మీద టార్గెట్ చేస్తున్నారు. ఇంకా సోషల్ మీడియాలో వచ్చే అవాంఛిత ప్రకటనలు మాత్రం అస్సలు నమ్మకండి. వర్క్ ఫ్రం హోమ్ అంటేనే చాలా వరకు చైన్ సిస్టమ్, నేను నిన్ను జాయిన్ చేపిస్తే నువ్వు ఇంకొకరిని, అతను ఇంకొకరిని, అలా మీరు మాత్రం ఈ ఊబిలో ఇరికిపోకండి. బీ కేర్ఫుల్.